ఎవరిని కూడా ఎలో చేయకుండా అంత పకడ్బందీగా చేసినాం. మేము తిన్నామా, తాగినామా, ఉపవాసం ఉన్నామా ఎవరు గుర్తించలేదు. మనం అనుకున్న దానికి న్యాయం చేయాలని చెప్పేసి కంకణం కట్టుకొని చాలా పకడ్బందీగా ఎలక్షన్ చేసినాం. ఓకే, ఎలక్షన్ చేసినాక కమిటీ ఆధ్వర్యంలో అందరినీ మన ఎలక్షన్ కాన్సెప్ట్ ఏంటి, అందరూ ఐక్యంగా ఉండాలి, ఒకటే సంఘం కింద పనిచేయాలి. అది ఎవరైనా శ్యామరావు అన్న లేకపోతే అర్జున నిలబడ్డ అధ్యక్షులుగా మన వసంతన ఎవరు గెలిచినా వాళ్ళ దగ్గర అందుబాటులో ఉండి పనిచేయాలని కాన్సెప్ట్తో అందరం కలిసి ఎలక్షన్ చేసినాం. అంత పకడ్బందీగా చేసిన ఒక్కొక్కరు నేను బయట తిరుగుతూ ఉంటాను, బయట వేరే ఫీల్డ్లో తిరుగుతూ ఉంటాను కదా, ఎవరు ఏ సంఘానికి ఎలక్షన్ జరిగినా వాళ్ళ గుర్తు చప్పుడు కాకుండా జరుగుతుంది. కానీ మన సంఘం ఎలక్షన్ జరిగితే నన్ను వేరే కాస్ట్ వాళ్ళు ఏమన్నారంటే, అరే మీ ఏదో సంఘం ఎలక్షన్ జరుగుతున్నట్టే ఏంది అని స్టన్ అయి చూసిరు. మీకు తెలుసో తెలియదు, మీకు ఇన్నలేదు, మీకు బయట చూస్తున్నారో తెలియదు, కానీ ఒక్కొక్కరు అడిగితే పిచ్చోళ్ళు అయిపోయినారు. ఏం సంఘం ఎలక్షన్, ఏదో ఎలక్షన్ జరుగుతుంది, ఏదో ఎలక్షన్ కానీ స్టన్ అయి చూసిరు. అంత పకడ్బందీ ఎలక్షన్ చేసిన అంటే వారం రోజులకు అందరిని కూర్చోబెట్టి అక్కడ కూర్చోబెట్టి మనము బాడీ మొత్తం ఎన్నుకుందామని చెప్పినప్పుడు ఓకే మాది నాకు ఎలక్షన్ కమిటీగా నేను కూడా ఉన్నా, అందులో నా సభ్యులు కూడా, నాకు కూడా తప్పే కాదు. 10 days 1 week టైం ఇచ్చినాము, మా కమిటీ నుంచి కాలేకపోయింది. ఓకే, దాన్ని ఇనిషియేట్ చేసుకొని రాష్ట్ర స్థాయిలో మేము ఇన్ని రోజులు ఉండాలి, మా బాడీలో మొత్తం వేసుకోవాలని చెప్పేసి మన ఎన్నికైనటువంటి రాష్ట్ర అధ్యక్షుల స్థాయిలో ఆయన కమిటీ వేద్దామని ప్రిపేర్ అయినప్పుడు ఓకే ఆయన నేను సింగిల్గా గెలిపేయాలి, ఒక్కొక్కరు సింగిల్ ఎవరు గెలిపారు, అందరు కలిసి ఒక అధ్యక్షుడిని, ఒక కార్యదర్శిని, ఒక ఉపాధ్యక్షుడిని, మన అధ్యక్షుడిని ఎన్నుకున్నాం. అట్లాంటి సమయంలో వాళ్ళు తప్ప ఒప్ప అందరు నెప్పుతోని గెలిచినప్పుడు వాళ్ళకి విలువిచ్చి వాళ్ళ మాటకు మనం చేయాలి కదా, మనం కమిటీ చేయలేకపోయినాం. 1 week ఉండి కమిటీ మెంబర్స్ మేము రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి కమిటీ మనం ప్రిపేర్ చేయలేకపోయినాం. వాళ్ళు చేస్తారని ఒక మెసేజ్ పెట్టింది. ఓకే, వాళ్ళు చేస్తారో లేదో, వాళ్ళు తప్ప ఒప్పో మనకి ఏమైనా పదవులు కావాలా, లేకపోతే మేము ఓడిపోయినా మాకు ఏమైనా కావాలని ఆ రోజు మీటింగ్కి వచ్చి చెప్పి ఏదైనా ఉంటే తీసుకోవాలి, తీసుకోవాలి. పైన ఎవరు నువ్వు కొట్లాడేది ఎవరితో, నీ సంఘంలో పెద్ద మనుషులే కదా, కొట్లాడు. నీ కొట్లాడిన తర్వాత న్యాయం ఉంటే 100% సపోర్ట్ చేసి, లేదన్నా అట్లా ఇట్లా ఇవ్వవు అని మేమే అంటాం. కమిటీ మెంబర్స్ మేము ఉన్నాం కదా, 4 5 10 మంది, మేము ఆయన చెప్పింది కరెక్టే కదా, ఒక పదవి ఇస్తే ఏమవుతుందని మేమే చెప్తాం. అట్లా కాకుండా ఆ మెసేజ్కు ఆ రాష్ట్ర నాయకుడికి విలువ లేకుండా అది చేసింది. ఓకే, ఆ రోజు రాలేదు, ఒప్పుకుందాం, వాళ్ళ ఇవ్వమో ఏమో రాలేదు. మేము ఎలక్షన్ అధికారులు ఉన్న మాకు బాండ్ పేపర్ రాసిచ్చిండు, పొట్లు పెట్టిండు, ప్రచారం చేసిండు, బ్యాలెట్ పేపర్లు ఉండదు, అన్ని చేసిండ్రు. జస్ట్ 10 days ఇక్కడ మీటింగ్ అయ్యి బాడీ ఎన్నుకుంటూ జస్ట్ వారం రోజులలో మళ్ళీ కొత్త బాడీ వేసి మీరు రాసేందుకు ఇచ్చారు, మాకు ఎలక్షన్ ఎందుకు కండక్ట్ చేయించారు. మేము నైట్ డే వెళ్ళాం, పోరాడాలి, ఇల్లు సంసారం మొత్తం ఇష్టపట్టి మేము ఎందుకు అక్కడ పనిచేసినాము. ఇంత పకడ్బందీ చేస్తే వీళ్ళెందుకు గెలిచారు. నవ్వుకుంటారు కొంచెం మంది, అంటే వాళ్ళు నా సోదరులే, వీళ్ళు నా సోదరులే. వేరే రోజు చూస్తే నవ్వుకుంటాడు, ఇచ్చపోతారని అమ్మ గెలిచినన్నారు లేకపోతే కొత్త కుంపడి పెడితే కొంచెం మనం మినిమం కామన్ సెన్స్. మరి వీళ్ళేమో చిన్న పిల్లగాళ్ళు కాదు, నేను చాలా చిన్నోడిని, వీళ్ళని చిన్న పిల్లగాళ్ళు ఏం కాదు, అందరూ తెలిసిన వాళ్ళు. జస్ట్ ఈగో ప్రాబ్లం వల్ల చిన్న ప్రాబ్లం వల్ల